ఇక పొరగాళ్ళది చదువుమంటే ఇప్పుడు ఇంటర్ మొన్న రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఏంది అసలు మంచిగా రాసిన వాళ్ళు పాస్ అయ్యారు, మంచిగా ఉన్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ ఇక్కడ ఎన్ని వేలైనా 2, 3, 4 అనబట్టి ముందే చదువుకొని ఉంటే తిప్పలు తప్పునుగా. చదువుకొని రా ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే అప్పుడు చదవరు, ఓ లక్ష్యం పట్టారు. ఇక ఎగ్జామ్ వల్ల పోయినాక చదివింది రాదు, ఆర్జు పెట్టడు, ఇది ఈ పక్క చూడాలి, ఈ పక్క చూడాలి. ఏమైందిరా రాయ అంటే వచ్చిందే రాయాలి, లేకపోతే ఫెయిల్ అవుతారు. ఇక ఇప్పుడేమో వాళ్ళ ముఖం చూసుకుని అయ్యో నేను ఫెయిల్ అవుతుంది, అప్పుడే చదువుకుంటే బాగుండును, ఏమో పాస్ అవుతుంది అని ఇప్పుడు పడుతుంది. ముందే ఆలోచన ఉండాలి కదా, ముందే ఆ చదువుకొని ఉంటే నువ్వు కూడా అందరి లెక్క పాస్ అవుతుంటే కదా. అప్పుడు చదువుకోమంటే ఇప్పుడు ఫెయిల్ అయినాక ఆలోచిస్తాం. ఇప్పుడు సప్లిమెంట్ ఉన్నాయి, అప్పుడన్నా చదువుకోవాలి కదా. ఇప్పుడు కూడా చదవరు, తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయినాక మళ్ళీ వాళ్ళ మొక్కలు వీళ్ళ మొక్కలు దిక్కులు చూసుకుంటూ కూర్చుంటారు. ఏందో ఈ పోరగాళ్ళు. అప్పుడు మేము చదువుకుని ఉంటే మంచిగా చదువుకుని ఉంటే గిట్ల లేకుండా ఒకటేసరికి పాస్ అవుతుంటే ఎగ్జామ్లో. ఇప్పుడు పోరలు చెప్పినట్టినారు, చెయ్యరు. తిరుగుడు పిచ్చి ఏమంటాయి ఫోన్లు తేలినాయో, స్మార్ట్ ఫోన్లల్లనే మూత పెడుతున్నారు. ఫోన్లు చూడాలి, చదువు బంద్ చేయాలి, ఫోన్లు చూడాలి, దోస్తాన్లల్లో తిరగాలి. ఇక ఇదే ఉన్నది ముచ్చట. ఇక ఇదే ఉన్నది, ఇంకేమి లేదు. ఇక తిరుగుడు తిరుగుడు తిరుగుడు. మొన్న మావానికి చెప్పిన, అరే నువ్వు ఎగ్జామ్లో కూడా పాస్ కాలేవనుకో బిడ్డ, నీకు ఐస్ క్రీమ్ బండి కొనిస్తా, మొత్తం ఐస్ క్రీమ్లు అమ్ముకుంటూనే బతకాలి నువ్వు అని చెప్పిన. ఇప్పుడు చూస్తే ఇక ఎట్లా పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా చూస్తా, అప్పో సోపో చేసి ఐస్ క్రీమ్ బండి కొనిస్తాయి. ఐస్ క్రీమ్ అమ్ముతున్నా 4 పైసలు వస్తాయి. మరి ఇక అట్లా బతుకుతున్నాము. ఇక లేకపోతే ఇక చెప్పిన, ఇక నేను లేకపోతే మరి ఏమన్నా వాచ్మెన్ డ్యూటీ చేయరా అని చెప్పింది. ఇక ఖుషితో న్యాస్ట్ వస్తుంది నాకైతే. మా పొరలకు కూడా చెప్పిన, ఇక చదవకపోతే ఇక చీపురు కట్టి తిరగొడతాని చెప్పింది. చదువు అంటే చదవరు, ఓ లక్ష్యం పట్టారు. నాకేమో కోపం వస్తుంది. మా ఆయననేమో చదువుకుంటారేమో అంటే వింటారా పిల్లలు? ఎవరన్నా 4 తలిగిరిస్తేనే వింటారు, మంచిగా చెప్తే ఎవ్వరు వింటలేరు. ఏం చేస్తున్నా మరి నేను? హాలిడేస్ వచ్చినాయి, ఇప్పుడు ఆడుకుంటూ మరి ఎండలా ఆడుకో చదువుకోవాలి కదా కొంచెం సేపు అన్న. చదవరు. స్కూల్ స్టార్ట్ అయినాక అయ్యో ఇంత ఇంటికాడుండి చదవకనన్నా పోతాయి అని అప్పుడు ఆలోచన చేస్తాం.